కుమార్ గారి స్క్రీన్ ప్లే అంటే డెఫినెట్ గా ఆడియన్స్ సీట్లకి అతుక్కుని కూర్చుని సినిమాని చూసి ఎంజాయ్ చేయాల్సిందే అన్నమాట. సో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో ఈ సినిమాలో అన్ని పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతుంది. సో ఈ సినిమాలకి టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ కంప్లీట్ ప్యాక్డ్గా మనందరినీ ఏంటంటే వినూత్నమైన ప్రెజెంటేషన్తో మనల్ని అలరించబోతున్న డైరెక్టర్ కార్తిక్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఎస్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, కార్తిక్ గారికి హార్టీ వెల్కమ్. సో ఎస్విసిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్ అలాగే సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనకి అందించడం జరుగుతుంది. సుకుమార్ గారి స్క్రీన్ ప్లేతో ఈ సినిమా మనల్ని అలరించబోతోంది. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ సార్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి ఒక వన్ ఆఫ్ ద హైలైట్స్ గా నిలవబోతున్న మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పాలి అజనీష్ లోక్నాథ్ గారు. అండ్ ఈ చిత్రానికి ఇంత అద్భుతమైన విజువల్స్ ని అందించినటువంటి శ్యామ్ దత్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. యాక్చువల్లీ ఇక్కడ నాకు చాలా మంది యాక్టర్స్ కనిపిస్తుంది. ఆ డౌన్ టు ఎర్త్ మాటలు వినడానికి మీరందరూ రెడీయా? Put your hands together to welcome our very own Sai Dharam Tej garu on stage. బాపినీడు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ బాపినీడు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హలో Sai Dharam Tej గారు, హార్టీ వెల్కమ్. బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, అట్లాగే డైరెక్టర్ కార్తిక్ దండు గారికి, అట్లాగే సుకుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందులో ఒక మంచి రోల్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సో ఎస్విసిసి బ్యానర్లో విరూపాక్షలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న మీతో వర్క్ చేయడం నిజంగా నాకు బ్లెస్సింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ సార్. థ్యాంక్ యూ. శ్యామ్ సార్తో వర్క్ చేయడం నిజంగా చాలా బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఆ బ్లెస్సింగ్ నాకు దక్కినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ టీమ్ సూపర్ టీమ్. ఇప్పుడే విజువల్స్ చూశారు కదా, ఎలా ఉన్నాయి? మూవీ దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రెడీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సోనియా ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ మూవీ చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ సినిమా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్యామలా హాయ్. ఎస్విసిసిలో ఇప్పటివరకు చాలా సినిమాలకి ప్రీ రిలీజ్లు చాలా మూవీస్కి హోస్ట్గా ఉన్నాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎస్విసిసి బ్యానర్లో విరూపాక్ష మూవీలో ఒక డిఫరెంట్ రోల్ చేయబోతున్నాను. ఇప్పటివరకు ఒక యాంకర్గా మీరు నన్ను చూశారు. బట్ ఈ సినిమాలో యూ గోయింగ్ టు అంటే నన్ను నేనే చూసుకుని వావ్ అనుకున్నాను. డెఫినెట్గా యూ ఆల్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫిల్మ్, ఎంజాయ్ మై క్యారెక్టర్ ఇన్ దిస్. అండ్ అంటే నా లుక్ దగ్గర నుంచి ఎలా ఉండాలి ఏంటి అని చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా టెస్టులు చేసి, ఎన్ని టెస్టులు పెట్టారు తెలుసా ఆయన అసలు. సో ఆ టెస్ట్లు అన్నీ అసలు ఆన్ స్క్రీన్ చూస్తుంటే ఇట్స్ డెఫినెట్లీ వర్త్. అండ్ శ్యామ్ దత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఆల్ ఆఫ్ అస్ సో బ్యూటిఫుల్. అండ్ చాలా సీనియర్ కెమెరామ్యాన్ అని చెప్పినప్పుడు ఓ అనుకున్నాను కానీ బట్ యువర్ సో స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాపినీడు గారు సార్, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ విరూపాక్ష. జస్ట్ వెయిట్ ఫర్ విరూపాక్ష. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నేను అసలు షాక్ అయ్యా పాన్ ఇండియా ఫిలిం అని. నేను చెప్పలేదు ఎవరు. సో ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం నాది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. Wonderful. I can understand that excitement. All the very best, Shyamla, to you too. And Kamal Kamaraj garu ippudu maatladtaru. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వస్తున్నారా?
నాకేదో అంటే ఈ సినిమా బాగా ఆడుతుంది, మీ అందరిని చూస్తుంటే అర్థమైపోతుంది, ఇది పెద్ద టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది, మేము చేసినప్పుడు అర్థమైంది ఇది పెద్ద సినిమా. ఇది ప్రతి సినిమా ఏదైనా పెద్ద సినిమా అయ్యేటప్పుడు వచ్చే ఫీలింగ్ వస్తుంది నాకు. అర్జున్ రెడ్డి ఎప్పుడు వచ్చింది, ఛత్రపతి ఎప్పుడు వచ్చింది అన్ని అప్పుడు అది చూసినప్పుడే అరే ఏంది ఇట్లా ఏంది సినిమా, ఇంత పెద్ద సినిమాలో మనం చేస్తున్నాం అని సేమ్ అట్లా అనిపిస్తుంది ఈ సినిమా కూడా. సో గ్యారంటీ పెద్ద 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 సినిమా హిట్ అయిపోతుంది ఇది, దాంట్లో తిరుగులేదు. కానీ నేను జనరల్ పంచుకునే నాకు తెలిసి నాకు చిన్న ఏదో అమ్మమ్మ ఇంటికి ఎక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కనెక్షన్స్ ఉన్నాయి. సినిమా ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్లో మన బివిఎస్ఎన్ ప్రసాద్ గారి సినిమా, ఏ సినిమా చెప్పండి అది గుర్తుంది ఎవరికన్నా? ఛత్రపతి సినిమాలో నేను రాజమౌళి దాంట్లో అది మన ప్రభాస్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఆయన చాలా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఈ యూస్ టు ట్రీట్ లైక్ అంటే ఒక ఏదో సన్ లాగా, అరే నువ్వు ఇంత క్రియేటివ్ ఉంటావు ఏదో పని చేయాలి ఇది అని అంత అంటే ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. అంటే వాళ్ళు నిజంగా ద వే దే ట్రీట్ ద టెక్నీషియన్స్, క్రియేటివ్ హెడ్స్ని వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అనేది నిజంగా అప్పుడు వచ్చినప్పుడు ఐ రియల్లీ రిజాయిస్ దట్ ఇలాంటి ఇండస్ట్రీకి వచ్చాను నేను పనిచేస్తున్నానని. అండ్ సెకండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, మన ఫస్ట్ సినిమా హీరోగా చేసింది నాకు సినిమా కెమెరామెన్. చెప్పండి ఎవరు కెమెరామెన్ ఎవరు చెప్పండి? ఫస్ట్ సినిమా హీరో కాదు, శ్యామ్ దత్ సార్. ఆయన సినిమా కెమెరా వర్క్ ఆ సినిమాకి ఎంత పేరిచ్చింది అంటే మాకు ఎంత పేరిచ్చింది, మమ్మల్ని ఎంత బాగా చూపించారు, ఇప్పటికీ మీ హృదయాల్లో ఉందంటే అది ఆయన చేసిన సూపర్ కెమెరా వర్క్. అండ్ అది అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం, మళ్ళీ ఎప్పుడు చూపిస్తాడు ఆ కెమెరా, ఎప్పుడు లెన్స్ పెడతాడు అని చెప్పి. ఈ సినిమాలో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన కార్తిక్కి గ్రేట్. అంటే అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు, అది చాలా 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 ఫ్యూచర్ ఉంది. అండ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. అండ్ సాయిధరం తేజ్ అయితే ఎప్పుడు నేను అనుకుంటా, మన కళ్యాణ్ అన్న చూస్తుంటే ఆయన చూస్తుంటే ఎప్పుడు అంటే 1 or 2 people ఐ రియలీ ఎంజాయ్. అంటే సేమ్ దట్ గ్రేస్ ఎవ్రీథింగ్. అంటే చిరంజీవి గారిదైనా ఏదైనా ఐ ఫీల్ రియలీ ద వే హీ బ్రింగ్స్ ఆన్ టు ద స్టేజ్, ఆ చామ్ కానీ అది కానీ సాయి ఐ రియలీ ఎంజాయ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. అండ్ ఈ సినిమాలో అంటే మీ సినిమాలో నేను మళ్ళీ ఒక చిన్న పార్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రాక్, ఐ థింక్ ఎవ్రీ వన్ హియర్ వాట్ ఎవర్ మీరు అందరు చెప్పింది అదే నిజం. ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ఫిలిం, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఫిలిం. సో ఎంజాయ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్. సో లెట్స్ వెయిట్ ఫర్ April 21st. థ్యాంక్ యూ. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారు మాట్లాడతారు ఇప్పుడు. ఈ విరూపాక్ష మనం ఇప్పటి వరకు చూసిన ఈ కొద్దిగా గ్లిమ్స్లోనే అర్థమైపోతుంది ప్రొడక్షన్ డిజైనింగ్కి చాలా స్కోప్ ఉన్న సినిమా అని చెప్పేసి. సో నాగేంద్ర గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఎస్విసి బ్యానర్లో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు, ఛత్రపతి, అలాగే అత్తారింటికి దారి ఇలాంటి సినిమాలు తీసిన ప్రొడక్షన్ హౌస్లో నాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అంటే ఇప్పుడు పీపుల్ ఎలా థింక్ చేస్తారంటే ఒక బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అందరూ అన్ని క్రాఫ్ట్ గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఇదివరకు అంత లేదు, కాకపోతే ఇప్పుడు అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి. అలాగే ఈ సినిమాకి కూడా అంత స్కోప్ ఉన్న సినిమా అండి ఇది. టెక్నికల్గా అన్ని క్రాఫ్ట్ ఎఫర్ట్ పెట్టి పనిచేయడానికి స్కోప్ ఉన్న మంచి స్క్రిప్ట్ ఇది. అలాంటి మంచి స్క్రిప్ట్కి అవకాశం వచ్చింది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ అనేది అందరూ మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. బట్ నేను చేసిన ఈ ప్రొడక్షన్ డిజైన్కి శ్యామ్ దత్ గారు నెక్స్ట్ లెవెల్లో దాన్ని పిక్చరైజ్ చేశారండి. శ్యామ్ దత్ గారి సపోర్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. అట్లాగే ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఈ సినిమా ద్వారా మంచి ఫ్రెండ్స్ని ఇచ్చారు. ఎందుకంటే శ్యామ్ దత్ గారు కావచ్చు, కార్తిక్ గారు కావచ్చు, నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది వాళ్ళతో. అలాగే ఇప్పుడు కార్తిక్ గారి గురించి చెప్పాలండి. ఈ స్క్రిప్టు అందరికీ తెలుసు ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. హీరో గారికి ఒక యాక్సిడెంట్తో అప్పటికే మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేస్తున్నాం. యాక్సిడెంట్తో అది కొంత డిలే అయింది. తర్వాత ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి ప్లస్ అయింది. అప్పుడు చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసాం మళ్ళీ. అంత డీటెయిలింగ్గా కార్తిక్ గారు ప్రతిదీ అండి ఈ స్క్రిప్టే కాకుండా ప్రతిదీ ప్రొడక్షన్ డిజైనింగ్కి హెల్ప్ అయ్యే ప్రతి ఎలిమెంట్ని కూడా ఆయన డీటెయిలింగ్ వర్క్ చేశారు. ఆయన టీం కావచ్చు, అలాగే మా టీం కూడా చాలా ఎఫర్ట్ పడి పనిచేశారు.
కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఓన్లీ ప్రీలీజ్ ఈవెంట్ అయితే ఎక్కువ మాట్లాడచ్చండి, అంతకని ఎక్కువ మాట్లాడడానికి లేదు. అలాగే హీరో గారి గురించి చెప్పాలండి. 80s 90sలో నాకు సుప్రీం హీరో చిరంజీవి అంటే ఒక ఎమోషన్ అండి. అది ఎలాంటి ఎమోషన్ అని చెప్పలేను. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ కథ కూడా 90s బ్యాక్గ్రౌండ్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారు హీరోగా నేను దానికి ప్రొడక్షన్ చేయడం చాలా గర్వంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి అందరికీ అండి. దీనికి సపోర్ట్ చేసిన మా టీం కావచ్చు, తర్వాత ప్రొడక్షన్ టీం కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఆర్ట్ ఏడీస్ కావచ్చు, అందరూ కూడా నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఒక మూవీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వస్తుంది. అది కూడా ఫస్ట్ కార్తిక్ నాకు స్టోరీ చెప్పిన టైంలో నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పింది, ఈ మూవీకి చాలా డబ్బు పెట్టాలి, లేదంటే మీరు నాలాగా ఒక కెమెరామెన్ పెట్టిందే దానికి రిజల్ట్ లేదు అలా చెప్పింది. వాళ్ళ 2 days షూట్ చూసిన తర్వాత నేను ఏదైనా అడిగింది అన్నీ నాకు he has given everything and I think I made a good result. First of all, I want to thank my director and to my producers and to my art director. One good thing for this movie is like each and every person who worked in this movie, everybody loved this movie and they want that greater visual over there. So whatever you are seeing in this screen, it is all about a very big hard work and I am thanking everyone. One more thing ఏదంటే నేను ఇండస్ట్రీలో వచ్చిన టైంలో ఎప్పుడైనా సాయి ధరమ్ తేజ్ గారికి మీట్ చేసిన టైంలో చాలా వాళ్ళు నాకు చెప్పింది యూ షుడ్ వర్క్ విత్ హిమ్. అప్పుడు మీకు తెలుసు ఎలా ఒక పర్సన్ వాడు. అలాగా ఈ టైం వర్క్ చేసిన టైంలో ఇంత మంచి పర్సన్, ఐ లవ్ హిమ్ సో మచ్ అండ్ ఐ వాంట్ టు షో మై రెస్పెక్ట్ టు హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ లవ్ టు వర్క్ విత్ యూ. Please watch the movie in big screens. Thank you so much. Amazing, sir. We are waiting to enjoy the film. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಂಗೆ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತದೆ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ನೋಡಿ ಇಲ್ಲಿ. ಐ ಡೋಂಟ್ ನೋ ಮ್ಯೂಸಿಕ್, ಐ ಕಾಂಟ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಮ್ಯೂಸಿಕ್ ಇನ್ ವರ್ಡ್ಸ್, ಸೊ ಐ ಆಲ್ವೇಸ್ ಸ್ಪೀಕ್ ವೆರಿ ಲೆಸ್. ಐ ಸಿಟ್ ಇನ್ ಸ್ಟುಡಿಯೋ, ಐ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಮೈ ಸೆಲ್ಫ್ ಥ್ರೂ ಮ್ಯೂಸಿಕ್ ಆಲ್ವೇಸ್. ಆ್ಯಂಡ್ ಐ ಆಮ್ ವೆರಿ 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 ಹ್ಯಾಪಿ to score music for Virupaksha because it is as Dutt sir told, it's a visual amazement you will get. I have felt that while scoring music for this glimpse. I'm sure I've seen the visuals and the amazingly written story by Karthik. Because I can't tell more about this because I may reveal so many things, which is exciting thing. So, and thank you Prasad sir for giving me this project. I'm really honored, Bapi sir and Prasad sir and Sai, thank you so much. And our hero garu, I am feeling that I have met my school friend. And I promise hero garu, yes, yeah, I was about to tell that I'm a Marvel fan, not DC Comics. Just t-shirt bagundini, I've put it and I've come. I'm very excited and thrilled to score music for Virupaksha. Hope whole India cherish the story of Virupaksha, the visual grandeur of Virupaksha and the music of Virupaksha. God bless. Thank you. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తున్నా, అందరూ ఎక్కడ రివీల్ ఏం చేసేస్తామో అని చాలా తక్కువ మాట్లాడుతున్నారు ఇవాళ. ఓన్లీ టైటిల్ గ్లిమ్స్ లాంచ్ మాత్రమే కాబట్టి. ఎనీవేస్, సో డైరెక్టర్ కార్తిక్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫర్ గివింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి విత్ యువర్ వాయిస్. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్
ఈరోజు నాకు ఈ అవకాశం దొరికి నేను ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్యంగా 5 వ్యక్తులు కారణం అండి. 1 సుకుమార్ గారు, 2 తేజ్ సార్, 3 ప్రసాద్ సార్ అండ్ బాపి సార్, 2 సార్ కాంబినేషన్ మీద, 4 అశోక్ గారు. అశోక్ గారు చాలా థ్యాంక్స్ అండి. యూ ఆర్ ది పర్సన్ హూ ట్రస్టెడ్ దిస్ ఫస్ట్. అండ్ సుకుమార్ గారికి నన్ను పరిచయం చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ సతీష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ యువర్ ఫెయిత్. అండ్ ఇంకా టైటిల్ ఎలా ఉంది? విరూపాక్ష. థ్యాంక్ యూ. సో కథ విషయానికి వస్తే ఇట్స్ బేస్డ్ ఇన్ 1990s. ఒక ఫారెస్ట్ బేస్డ్ విలేజ్లో జరుగుతున్న కథ అండి. సో అక్కడ జరుగుతున్న కొన్ని స్ట్రేంజ్ అండ్ బిజార్ ఈవెంట్స్ని హీరో ఎలా ఫేస్ చేశాడు, ఫైనల్గా అక్కడ ఉన్న థ్రెట్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అన్నదే కదా. ఇంతకు మించి ఎక్కువ చెప్పను. అంటే మొత్తం సరే, ట్రైలర్ వస్తుంది. ట్రైలర్లో ఇంకా ఎక్కువ చెప్తాం. అప్పుడు దాకా ఇదే. సో ఇప్పుడు టీజర్ చూసారు కదా, ఐ మీన్ టైటిల్ క్లిమ్స్ చూసారు కదా. విరూపాక్ష అంటే మీనింగ్ అర్థమైందా మీకు? మీరే చెప్పండి. అంటే నేను అనుకుంటున్నా అది కరెక్టా కాదో నాకు కూడా తెలియదు. నాకు తెలిసిన తెలుగులో అంటే సీక్రెట్ అయ్యా, లైక్ ఎవరికి అంటే శివుడి 3వ కన్ను ఇలా చెప్తూ ఉంటారు మామూలుగా విరూపాక్ష అంటే. ఐఎమ్ థింకింగ్ అదే అని. అవునా కాదో నాకు తెలియదు. అదేనా సాయి? యాక్చువల్గా విరూపం అంటే రూపం లేని కన్ను అని అర్థం అండి. శివుడికి అడ్డంగా ఉండే కన్ను కదా, సో రూపం లేని కన్ను అని అర్థం. సో మేము ఎందుకు ఈ టైటిల్ పెట్టాము అంటే ద ఐ విచ్ రివీల్స్ ద థర్డ్ డైమెన్షన్ ఆఫ్ ట్రూత్. సో అందుకు విరూపాక్ష అని టైటిల్ పెట్టడం జరిగిందండి. అండ్ థ్యాంక్ యూ సార్, ప్రసాద్ సార్, సీరియస్లీ. ఎందుకంటే ఎవ్రీ టెక్నీషియన్ in the movie, we are enjoying the process of film making. అంటే we have that liberty to explore creatively, to explore something new. బడ్జెట్ వైజ్ కానీ ఇది కానీ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ చూసారు కదా విజువల్స్. సో ట్రైలర్ వచ్చినప్పుడు you'll see more. Thank you sir, thanks a lot for the faith. బాపి సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot. కాలేజ్లో ర్యాగింగ్ చేసినట్టు మీరు సార్. సో థ్యాంక్ యూ సార్, సుకుమార్ సార్. అంటే చాలా తక్కువ మంది న్యూ డైరెక్టర్స్ దొరికే ఒక అవకాశం నాకు దొరికిందండి. నా కథకి సుకుమార్ గారు స్క్రీన్ ప్లే చేయడం. సో ఐఎమ్ సో లక్కీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ నమ్మకాన్ని డెఫినెట్గా నిలబెడతాను. అండ్ తేజ్ సార్, సో ఒక్క విషయం అండి, పోస్ట్ యాక్సిడెంట్ చాలా ఇబ్బంది పెట్టాను సార్, సారీ. సినిమా మొత్తం నైట్ షూట్స్ ఎక్కువ అండి. ఇట్స్ కథ ఎక్కువ నైట్ టైం జరుగుతుంది, నైట్ షూట్స్ ఎక్కువ. ఆయనకి బికాస్ ఆఫ్ ది హెల్త్ ఇష్యూ కొన్ని విషయాల్లో ఇబ్బంది పడ్డారు. బట్ ట్రస్ట్ మీ, యూఆర్ గోయింగ్ టు సీ అ న్యూ Sai Dharm Tej in the film. And thank you sir, thanks a lot for your hard work, and it will be seen on the screen. Definitely ఒకటైతే కాన్ఫిడెంట్గా చెప్పగలనండి, దిస్ ఈస్ ఎ థియేటర్ ఫిలిం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు BVSN ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మా సుకుమార్ రైటింగ్స్లో సినిమా చేస్తున్నాం. మా సాయి ధర్మ్ తేజ్ మా హీరో మా సాయి ధర్మ్ తేజ్ తోటి అదే అయిపోయింది. థ్యాంక్ యూ.
సినిమా మంచి హిట్. ఎందుకంటే ఈ సినిమాలు అందరూ వర్క్ చేసేటప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ పనిచేశారు, బాగాను ఇష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ సినిమా గ్యారంటీ మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మీలాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఎవరైనా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సార్ సెట్ పైన. దట్ ఈస్ యూ యాక్చువల్లీ. బాపినేడు గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుండేది. బాపినేడు గారు ప్లీజ్. తారక రామారావు అతను వాయిస్ ఇచ్చి మాకు సినిమాని టీజర్కి మంచి అసెట్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక సాయిధరం తేజ్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. నేను ఈ స్టేజ్ మీద ఉంచడానికి కారణమైన మా ముగ్గురు మాయలకి, నాకు ఓర్పు సహనం సమయంలో నేర్పించిన మా మాయలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళు నేర్పించిన నా ప్రేమ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మాయలు. ఐ లవ్ యూ లాట్. అమ్మా, నేను హాస్పిటల్లో బెడ్ మీద నేను ఒక విషయం చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నా. ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యూ అమ్మా. బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నాను రా అమ్మా. నేను ఈ సినిమా చేసినది నీకోసం, నేను ఎంత కష్టపడింది నీకోసం. నేను ఎదిగినా కానీ నేను చిన్న బిడ్డనే ఇప్పుడు. ఐ లవ్ యూ అమ్మా. కానీ లవ్ ఇస్ బ్లైండ్ అని తెలుసమ్మా, కానీ లవ్ ఇస్ డెఫ్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసావు. నేను పాట పాడితే బాగుందని చెప్పిన ఏకైక పర్సన్ ఒకదానే. ఎలా అమ్మా, హౌ? బట్ స్టిల్ అమ్మా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ మై డియర్ తారక్, నన్ను రిసీవ్ చేసుకున్న విధానం 2007 నన్ను తీసుకెళ్ళిపోయింది. 2007 ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాగైతే నువ్వు ప్రేమ చూపించావు, ఇప్పుడు 2022లో కూడా అలాగే చూపించావు. అండ్ ద వే యూ హ్యావ్ హెల్ప్ మీ, ద వే యూ హ్యావ్ రిసీవ్డ్ మీ అండ్ ద వే యూ హ్యావ్ స్పోక్ టు మీ, అదే మాటలో చెప్పలేను, అదే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ తారక్ ఫర్ గివింగ్ అ వాయిస్ ఓవర్. ఎవరు ఏమనుకున్నా కానీ ఏదేమైనా కానీ నీ ఫ్రెండ్షిప్ మటుకు అలాగే ఉండాలి నాతో. ప్లీజ్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఏమనుకోదు, కొద్దిగా టెన్షన్ వచ్చింది. థ్యాంక్ యూ. తెలుసా, ఏం పర్లేదు, నాకు తెలుసు మీతో కాబట్టి నేను చెప్పుకున్నాను టెన్షన్ వచ్చిందని. మనందరికీ మ్యాథ్స్ అంటే భయం కదా, సబ్జెక్ట్ అంటే భయం కదా కదా అందరికీ భయం. నాకు కూడా చాలా భయం. ఎలాగో అలాగా పాస్ అయిపోయా మ్యాథ్స్. కానీ ఆ మ్యాథ్స్ లెక్చరరు ఏం చేశారంటే ఈ సినిమా తీసుకొచ్చారు నాకు. ఆయన ఏదైనా ఒక లవ్ స్టోరీయో లేదా ఒక యాక్షన్ స్టోరీ తీసుకొస్తారు అనుకుంటే లేదు, తీసుకొచ్చి ఒక థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చారు నాకు. సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ దిస్ స్క్రిప్ట్ అండ్ ఆల్సో మేకింగ్ షూర్ దట్ ఐ డూ పర్ఫామ్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ మీరు సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించారు, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ అన్ యాడెడ్ వాల్యూ టు అస్ అండ్ టు అవర్ ఫిల్మ్ అండ్ టు ద ఇండస్ట్రీ యాజ్ వెల్. బాపి అన్న, బిఎస్ఎన్ ప్రసాద్ గారు, మీరు నా మీద చూపించిన కాన్ఫిడెన్స్కి రియలీ థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. నేను ఫస్ట్ షెడ్యూల్లో చేసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మీరు ఎప్పుడు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసండి. సో మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రే కార్తిక్, హీఈస్ ఆర్ ఫిల్మ్స్ డైరెక్టర్ కార్తిక్. మర్చిపోతు, గుర్తుపెట్టుకోండి. సినిమా నాకు ఎలాగైతే చెప్పావో, నాకు నరేసినప్పుడు ఎలా అయితే భయపెట్టావో, షూటింగ్ చేసేటప్పుడు అలాగే భయపెట్టావు, డౌట్ లేదు. సినిమా డెఫినెట్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ అందజేస్తుంది.
అండ్ డెఫినెట్లీ ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. సో దానికి ఎంతో కష్టపడిన కార్తిక్కి, శ్యామ్ దత్ గారికి, అండ్ అట్ ద సేమ్ టైం మా మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ గారికి. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు తప్పకుండా మీరు టీజర్ని ఎలా ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ. సినిమాని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కార్తిక్, మన మదర్స్కి ఏవైతే ప్రామిస్ చేసామో అది నిలబెట్టుకోవాలి. ఓకే అమ్మగారు అక్కడ ఉన్నారు, ప్రామిస్ చేయండి. అమ్మ లవ్ యూ. అమ్మ చెప్పించాను. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు మా హ్యాపీగా. నాకు తెలుసు నువ్వు వెయిట్ చేస్తావని, నేను నా స్పీచ్ అయ్యేంత వరకు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో అందరికీ మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ థియేటర్స్ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్లీ, ఫర్ షూర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Yes, and that's Sai Dharam Tej Garu for you all. Thank you so much for those beautiful words and cute. మీరు చిన్నప్పుడు నమ్మిన మూఢనమ్మకాలు ఏమైనా ఉన్నాయా? సార్ మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి? ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అండ్ మీరు ఏ టీవీ అంటే ఏ టీవీయో లేకపోతే పేపర్ అని నాకు తెలియదు, మీ పేరు తెలియదు. సో ఒకసారి ఒకసారి మీరు దయచేసి మీరు నాకు జస్ట్ టెల్ మీ ఆల్ దట్. సో మీరు చెప్పారు 3 నమ్మకాలని చెప్పి, నా ఒకటే నమ్మకం అండి, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి నాతో పాటు ఉంటారని చెప్పి ఒక నమ్మకం, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన. సో అదే నా నమ్మకం. సాయి ధరమ్ తేజ్ గారు సార్ థ్యాంక్ యూ అండి. జస్ట్ మీ ఇంట్రడక్షన్ ఇస్తారా? జస్ట్ సాయి గారు, నా పేరు సతీష్ అండి, ఈటీవీ నుంచి. చాలా మళ్ళీ మీరు త్వరగా రికవరీ అయ్యి చాలా మా ప్రేక్షకులందరి కోసం మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎవరైతే ప్రేక్షకుల అభిమానం కావచ్చు, మీ కుటుంబం తర్వాత అంటే కష్టపడిన తీరుకోవచ్చు, మిమ్మల్ని మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చిందని చెప్పారు. ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చేది మీరు ఇంత సిద్ధంగా ఉంటారనేది టీజర్తో రుజువైంది. సో అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు అంటే ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత కష్టపడిన విధానంలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? దీనికోసం ఇంకా ఎక్కువగా అంటే ఆ సిచ్యువేషన్ నుంచి దీనిలోకి మౌల్డ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? సో ఎలా దీన్ని మౌల్డ్ చేసుకుంటూ వచ్చారు? సార్ నాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 6 months రికవరీ టైం పట్టిందండి. లైక్ నాకు అయింది చాలా నార్మల్ యాక్సిడెంటే, బట్ ఎఫెక్ట్ ఎక్కువైంది. సో 6 months రికవరీ టైం పట్టింది. బట్ దెన్ వాట్ ఎవర్ మా కార్తిక్ సినిమా నడిచినప్పుడు ఎలాగైతే నాకు ఆ కథని కిషన్ చెప్పాడో, తను అలాగే నా క్యారెక్టర్ ఎక్కించడం కోసం తను ప్రాపర్ నోట్స్ చేసుకొని నాకు చెప్పారు, ఇలా బిహేవ్ చేస్తాను క్యారెక్టర్ని. సో ఆల్ క్రెడిట్ గోస్ టు కార్తిక్. సార్ కార్తిక్ గారు, విరూపాక్ష అంటే మీరు కనపడని 3వ కన్ను అన్నారు. ఆల్రెడీ అంటే మెగాస్టార్ గారిది కూడా ఒక సినిమా వచ్చింది, త్రినేత్రుడు అని. సో అంటే దానికి ఏమైనా రిలేటెడ్గా అట్లా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? అంటే కనిపించని లేదు సార్, లేదు, ఒకటే సంబంధం. వాళ్ళ మేనర్లు చేస్తున్నారు ఈ సినిమాలో. సో ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ. ఓకే సాయి గారు, చెప్పండి. ఇప్పుడు మొత్తం క్యూర్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఇక మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతాయి ఏంటి? నెక్స్ట్ మొత్తం కూడా విరూపాక్ష నుంచి మీరు ఎలా ఉండబోతుంది అసలుకి? సార్ డెఫినెట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సార్. సో దానికోసమే కష్టపడుతున్నాం, దానికోసమే మేము చేస్తాం. దట్స్ ఆల్. సింపుల్. ఐ విల్ కీప్ ఇట్ సింపుల్. సార్ ఇందాక మీ ఫ్రెండ్ సార్, నా పేరు వెంకట్ సార్, 10TV రిపోర్టర్. థ్యాంక్ యూ, సూపర్. పరిచయం పెంచుకుందాం అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఏ టీవీ అని చెప్పేసి మీతో క్వశ్చన్ ఆన్సర్ అట్లా కాదని జస్ట్ ఫైండ్ అవుట్ అంతే సార్. అంటే సార్ ప్రసాద్ గారితో మీది కంటిన్యూ జర్నీ జరుగుతుంది కదా, సో ఇంకా నెక్స్ట్ కూడా ఉండే అవకాశం ఉందా? ఎలాంటి ప్రాజెక్ట్స్? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అక్కడేనండి, ఆయనతోటే. ఈయన వదలను, ఈయనను బాపి అన్న అసలు బాపి అని నాకు ఎప్పటి నుంచో పరిచయం, 2006 నుంచి పరిచయం నాకు. సో అసలు వదిలే ప్రసక్తే లేదు. సాయి అండి సురేష్ గారు చెప్పండి. తారక్ ఫేమస్ అండి. ఏదేది మీరు బాగా ఫేమస్ అయిపోయారు. ఏయ్ నాటి అబ్బా, అదే అబ్బానే మేము కూడా మీరు క్వశ్చన్ ఇవ్వండి అబ్బా అనుకున్నాం మేము కూడా. సరే చెప్పండి. ఎన్టీఆర్ గారితో వాయిస్ ఓవర్ ఇప్పించాలనే ఆలోచన ఎవరిది? టీం అందరితో అండి, మన ఒక్కరితో కాదు, లేదా టీం మొత్తం అందరూ అనుకుని ఈ డైలాగ్కి తారక్ వాయిస్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి అనుకున్నాం.
సో అలాగే అప్రోచ్ అయ్యాం, తను వెంటనే ఓకే చెప్పారు. ఈ టైటిల్కి దగ్గరగా విరూపాక్ష అంటే తెరవని కన్ను అన్నారు. అంటే శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతుంది అని అంటారు కదా, అట్లాగా ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అట్లా ఏ కనెక్షన్ లేదండి. సినిమా టైటిల్ ఏంటంటే నిజం అనేది ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు చెప్తారు, ఇది యాక్చువల్ నిజం బయట పెడుతుంది అంతే, అందుకోసం టైటిల్ పెట్టాం. అంటే ఆఫ్టర్ కొంత గ్యాప్ తర్వాత మీరు కూడా పాన్ ఇండియా సినిమాలోకి ఎంటర్ అవుతున్నట్టే ఈ సినిమాకి అనుకోవచ్చు. మై బిలీఫ్ ఇస్ ఒకటే అండి, ఈ కథలో ఆల్ ఇండియా అపీల్ ఉంది. సో ఆల్ ఇండియా కాదు, ఆల్ వరల్డ్ అపీల్ ఉంది. సో యూనివర్సల్ స్క్రిప్ట్ కాబట్టి వీఆర్ గోయింగ్ పాన్ ఇండియా అంతే. సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ సినిమాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి, ఆ ప్యాటర్న్లో సినిమాలు వెళ్తూ ఉంటాయి. రీసెంట్గా తీసుకుంటే బింబిసారా కానీ కార్తికేయ 2 కానీ ఆ ప్యాటర్న్గా వస్తున్న సినిమాని మాకు ఆడియన్స్గా ఒకవేళ చూసిన ఒక జర్నలిస్ట్గా కానీ ఆడియన్స్ కానీ ఈ సినిమా ఆ ఫీల్ కలుగుతుంది. సక్సెస్ఫుల్ ఫార్ములా అది అనుకోకుండా వచ్చింది, కాకతాళిగా వచ్చిందా, ఈ టైం ఎప్పుడు పెడదామని అనుకుని వచ్చిందా? నేను ఈ కథ వినింది 2018లో ఆల్మోస్ట్ ఓకే చేసాం. కాకపోతే నాకున్న ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల కొద్దిగా షూటింగ్ డిలే అయింది. దాని తర్వాత మధ్యలో ఒక చిన్న హఠాత్ పరిణామం వల్ల ఇంకా డిలే అయింది. సో కరోనా వచ్చింది, కరుణించిన తర్వాత తగ్గిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసాం. అండ్ ఈ లోపల షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఒక చిన్న హఠాత్ పరిణామం సో అయింది కాబట్టి ఇంకా కొద్దిగా డిలే అయింది. సో కార్తిక్ నాకు ఎప్పుడో చెప్పాడు కథ గురించి. సో మేము ఒక మంచి మామూలు సినిమా తీద్దాం అనుకున్నాం, అది ఈ లెవెల్లో ఈ రేంజ్లో ఉంటుందని మేము అనుకోలేదు. అంతా అలా టైంతో పాటు అలా కలిసి వచ్చింది అంతే. డైరెక్టర్ గారు, దీనికి రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా సంబంధం ఉందా, ఫిక్షన్ అయినా కథకి? లేదండి, బేసిక్గా కొన్ని ఆర్టికల్స్ చదివాను పేపర్లో. చదివినప్పుడు ఒక ఆర్టికల్ నన్ను ఇన్స్పైర్ చేసింది. సో దాన్ని బేస్ చేసుకుని కంప్లీట్గా ఫిక్షనల్ స్టోరీ. కార్తీక్ గారు సార్, అంటే ఈ సినిమాకి సంబంధించి అంటే సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళారు, కథ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి వీళ్ళ దగ్గర తీసుకొచ్చారు. అంటే సుకుమార్ గారి దగ్గర ఈ కథ నరేషన్ చేసినప్పుడు తను ఎలాంటి సజెషన్స్ ఇచ్చాడు, సాయికి ఈ సినిమా అంటే ఈ కథ ఎంతవరకు సూట్ అవుతుందని ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? అంటే ఫస్ట్ నేను వెళ్ళి సుకుమార్ సార్కి నెరేట్ చేసినప్పుడు ఆయన లేదు మనం చేద్దాం ఈ సినిమా, కాకపోతే ఐ నీడ్ అ ఫ్యూ స్క్రీన్ ప్లే చేంజెస్ ఇన్ ద ఫిలిం, నేను వర్క్ చేస్తాను. నేను ఒక 2 minutes షాక్లో ఉన్నాను. ఆయన నా కథకి స్క్రీన్ ప్లే వర్క్ చేస్తానన్నా. అండ్ దెన్ ఈ సెడ్ ఐ ఆల్సో బీ ది పార్ట్ ఆఫ్ ద ఫిలిం, అంటే ప్రొడక్షన్లో ఐ బీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పి తర్వాత సో ఇట్ స్టార్టెడ్. సో యాక్చువల్గా ఈ కథకి సాయి గారే కరెక్ట్, అదే తేజ్ గారే కరెక్ట్ అని ఫస్ట్ సజెస్ట్ చేసింది సుకుమార్ గారు. సార్ సాయి గారు అయిపోయింది సార్, అంటే మీ ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సాంగ్ రీమిక్స్ చేస్తుంటారు కదా, ఇందులో మళ్ళీ అలాంటి సాంగ్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రీమిక్? సార్ నేను రీమిక్స్ సాంగ్స్ ఎప్పుడో ఆపేసా కదండి, అది మీరు గత 7 సినిమాలుగానే మానేసాను. లాస్ట్ చేసింది ఒక ఇంటెలిజెంట్ ఒక సినిమాలో తప్ప మళ్ళీ చేయలేదు. అది డైరెక్టర్ కోరుకుంటే వస్తుంది తప్పించి ఇంకేం నా వైపు నుంచి పుష్ చేసేది అంత లేదని నాకు ఎప్పుడైనా కానీ గో విత్ ద డైరెక్టర్. ప్రసాద్ గారు, అంటే ఈ మధ్యన ఎక్కువ 2 days బ్యానర్ కలిసి సినిమా చేయడం, అంటే మీరు మగధీర అరవింద్ గారితో కలిసి చేయడం, ఇలా కొంతమంది అలాగా బ్యానర్తో కలిపి చేయడం, అట్లా ఇప్పుడు సుకుమార్తో ప్రొడక్షన్లో కూడా ఆయనతో కలిపి చేయడం అనేది దాని గురించి ఏమైనా చెప్తారు? యాక్చువల్గా ఇది సుకుమార్ గారు తేజు కలిపి ప్లాన్ చేసుకుంది. ఇది మనం చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ మా దగ్గరికి వచ్చింది, నన్ను చేయమన్నారు, మేము చేస్తాం. ఇండస్ట్రీ తరఫు నుంచి ఇలా కాంబినేషన్కి వెళ్తాం అనేది, ఇండస్ట్రీలో ఇలా బౌత్ బ్యానర్స్ కలిసి ఇలా ప్రయాణం చేయడం అనేది దాని గురించి చెప్పండి. మంచి ఐడియా ఇది, ఎందుకంటే ప్రొడక్షన్ సపోర్ట్ ఉంటే డైరెక్టర్స్ చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకా చాలా Q&As ఉంటాయి. వరుసగా అంటే మెగా హీరోలతోనే చేయడానికి కారణం ఏమైనా ఉందా, వాళ్ళ కంఫర్ట్ ఏముంది మీకు సార్? ఏదండి మెగా హీరోలతోనే వరుస సినిమాలు చేయడం, దట్ సాయి తేజ్ వైష్ణవ్ తేజ్తో బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది మీకు వాళ్ళిద్దరితో ఎంత కంఫర్ట్గా ఉంది ఒక ప్రొడ్యూసర్గా? కంఫర్ట్ లేకపోతే ఎలా చేయగలుగుతాం? మళ్ళీ కంఫర్ట్ వాళ్ళకు ఉంది, మాకు ఉంది, అందరికీ ఉండబట్టే మళ్ళీ చేయగలుగుతాం. బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూసర్ చేస్తున్నాం అంటే ఆ కంఫర్ట్ ఎక్కువగా ఉండబట్టే.
ఎస్, April 21st రిలీజ్. అండ్ ఈలోపు మనం టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా రకరకాల సందర్భాల్లో కలుసుకుంటూనే ఉంటాము. బోల్డ్ అన్ని Q&A సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ పైన ఉన్న టీమ్ మెంబర్స్ అందరికీ కూడా. సాయి ధరమ్ తేజ్ గారు